అన్నా తుడుచుకుంటే పోతుందనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. రెస్పెక్టా తొక్క. రోడ్డు మీద పెంట తీసుకొని రాసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నా. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చు సార్. అయితే చెప్పు. రేయనగా పగలనగా తిండి తిప్పులు మానేసి మీకు ఊడిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని? రవి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతావా? నీ ఇష్టం, ఎక్కడికైనా లేపుకెళ్ళిపోతావా? ఏమైంది? వాడెవడో నన్ను ఉంచుకుంటాడంట. మా బావ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. మనం లేచిపోదాం రవి, ప్లీజ్. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం వచ్చిన చోటికి. సరే, నువ్వు నేను మా అమ్మ కలిసి లేచిపోదాం. అమ్మ ఏంటి? నాకు అమ్ముని తెలుసా? ఆ ముసల్దాన్ని వదిలేసి ఎలా వచ్చేస్తాను అనుకున్నావు? అదే కాదు, నాకు గోల్ ఉంది, ఓ కెరీర్ ఉంది. అయినా ఈ మధ్య అందరికీ లేచిపోవడం అనేది కామన్ అయిపోయింది. హతి గతి లేకుండా లేచిపోతే తోల తీరిపోద్ది. రవి, ఏం మాట్లాడుతున్నావు? సంధ్య, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చే జీతంతో బతకడానికి కష్టంగా ఉంది. ఒక్కోసారి మా అమ్మకి మొత్తం బాడీ స్కాన్ చేయించాలనుకుంటాను, అది కూడా చేసేలేకపోతున్నాను. ఈ లేచిపోవడం పక్కన పెట్టు. అసలు నేను మా ఇంటికి తీసుకెళ్లి నేను పోషించే శక్తి నాకు లేదు. అంత డబ్బు నేను సంపాదించట్లేదు. అది అర్థం కావట్లేదు నీకు. ప్రేమకి డబ్బుకి ముడి పెడతావేంటి నువ్వు? డబ్బుకి ప్రేమ అక్కర్లేదు, కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది. నేను రూపాయి సంపాదించకుండా నీ మూతి నాగుతూ నీ కొంగు పట్టుకుని వెనకనకే తిరుగుతుంటే చూసి నీకే చిరాకేస్తుంది. నువ్వు గమనించావో లేదో, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్పానా? చెప్పలేదు. నాకే కాదు, అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదవకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. వీటిలో ఏ ఒకటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గర ప్రేమ తప్ప మనీ, టైం రెండూ లేవు. అయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తానంటే చెయ్యి. నీ ఇంట్లో ప్రతి ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో, నన్ను దొబ్బకో. నిన్ను ఎంత లవ్ చేశాను, నీకోసం పారిపోయి వచ్చాను. కానీ నువ్వు ఇంత సెల్ఫిష్ గా మాట్లాడతావు అనుకోలేదు రవి. నేను సెల్ఫిష్ అని నీకు ఎప్పుడో చెప్పాను. నువ్వు బాధపడినంటే ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దా కూర్చో, చెప్తాను. దా కూర్చో. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? అసలు ఎందుకు లవ్ చేస్తున్నావు చెప్పు. నీ బిహేవియర్ ఇష్టం, నీ మెంటాలిటీ ఇష్టం, నువ్వు జోవియల్ గా ఉండటం ఇష్టం. యు వర్క్ హార్డ్ అందుకే నాకు ఇష్టం కదా. ఇవన్నీ నీ ఇష్టాలు. నీ కోసం నీ ఇష్టమైన క్వాలిటీస్ ఉన్నావని నువ్వు ఎత్తుక్కున్నావు. దాన్ని తీసుకెళ్ళి నేను ఇంత లవ్ చేస్తున్నాను, అంత లవ్ చేస్తున్నాను, నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడతావేంటే? ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్వార్థపరుడే. ఇది ఎవరితోనైనా చెప్తే ఏనా కొడుకు ఒప్పుకోడు. నీ కోసం నువ్వు నన్ను లవ్ చేసావు, నా కోసం నేను లవ్ చేశాను, అంతే. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వే తప్పు చేసావని అసహించుకోవడానికి కావాలంటే నన్ను అసహించుకో. ఇలాంటి ఏదో దొరికాడేంటా అని. నో, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డైరెక్టర్ వివి వినాయక్ గారు మనం చేసిన ట్రయల్ షూట్ చూశారు. నీకు స్క్రీన్ టెస్ట్ చేస్తా ఉంటున్నారు. వెళ్దాం పద. నేను రాను. సంజయ్ నా మాట విను. నేను విన్ను. నేను రాను. సంజయ్ నా మాట విను. నేను వినను. ఎందుకు వినాలి? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు ఎవడేరా నా లైఫ్ లో? చెప్పు చెప్పు. నీకు నాకు ఏ సంబంధం లేదా? లేదు. కోప్ పగిలిందా? నీకు నాకు ఏ సంబంధం లేదు, కానీ ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు. అర్థమైందా నీకు? నేను రాను. రాకపోతే తన్ని తీసుకెళ్తాను. పదా పదా చెప్తా. లేచిపోదాం ఉంటా, లేచిపోదాం. రండి, పడుకోండి, పేరేయించుకోండి. వస్తా.
వస్తారా మేడం? మీరందరూ ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారంటే మేము చాలా ఆనందపడుతుంటాం. మీరే మా కొండంత బలవని మేము ఫీల్ అవుతుంటాం. తెలుసో తెలియకో మనందరం కలిసి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో బతుకుతున్నాం. మీ అభిమానం మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే డైరెక్టర్ ఏదైనా ఇది చెయ్యాలి అని చెప్తే ఇలా చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్ అని చెప్పే స్థాయికి దిగజారిపోయాం. మా స్టార్ డమ్ముల్ని మా ఈగోల్ని సాటిస్ఫై చేస్తే డైరెక్టర్ సినిమాలు చేస్తున్నారు. అవి ఫ్లాప్లు అవుతున్నాయి. వాటిని 100 రోజులు ఆడించడం కోసం మీరెందుకురా మీ ఆస్తులు తగలబెట్టుకుని నాశనం అయిపోతున్నారు? సినిమాలు చేస్తున్న మేం బాగానే ఉన్నాం, చూస్తున్న ఆడియన్స్ అందరూ బాగున్నారు. మధ్యలో అభిమానం పేరుతో మీరు నాశనం అయిపోతున్నారు. మీకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేయండి. అందరూ కలిసి ఏదో పనిచేసిన బతుకుతాం అంతే తప్ప రికార్డుల కోసం జీవితాలు నాశనం చేసుకోకంటారా ప్లీజ్. మీ పుణ్యం ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి 100 రోజులు ఆడే పరిస్థితుల్లో లేవు. కొన్ని వందల సెంటర్లో అది జరగని పని. రండి, అందులోంచి బయటికి రండి. మేము ఎప్పుడన్నా కనపడితే ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఒక ఆటోగ్రాఫ్ అడగండి, సంతోషిస్తాం. అంతే తప్ప మీ జీవితం నాశనం చేసుకోకండి ప్లీజ్. సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. తెలుగు హీరోలో ఎవరూ కష్టపడి పని చేయడం లేదు, బద్ధకం. పెద్ద హీరోలు 10 మంది ఉన్నారు ఇక్కడ. సంవత్సరానికి 10 రిలీజ్లు ఉండాలి కదా, మరి లేవు, 5 ఉంటున్నాయి. ఒక్కొక్కరు 3 సినిమాలు చేస్తే కొన్ని 100 కోట్ల టర్నోవర్ ఉండేది, కానీ చేయరే. ఏ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు చేయలేదా? బద్ధకం వీళ్ళకి. బద్ధకం కాదు సార్, ఆయన అలాగే మాట్లాడతాడు. కథలు ల్యాక్ చేయట్లేదు. కథలు తీసుకురమ్మని చెప్పండి, 3 కాదు, సంవత్సరానికి 4 చేయడానికి కూడా నేను రెడీ. ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్లో 100 మంది నరకాలి. ఈ నరకడం కామన్గా పెట్టుకుని కథలు రాయాలి. ఏది చేసినా ఈ మాస్ జనం కోసమేనండి. ఇప్పుడు బి సెంటర్, సి సెంటర్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఫైట్స్ కావాలి, ఐటమ్ సాంగ్స్ కావాలి. కొత్తగా ఏదైనా సినిమా తీస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. వాళ్ళకు సినిమాలు చూడడం రాదు సార్. ఏటి మాకు సినిమాలు చూడడం రావట్లేదా? మీకు ఏ తీయడం వచ్చని మేము అయ్యే చూస్తాను. ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి? మమ్మల్ని సి క్లాసు, టేస్ట్ లేదు అన్నం కాదు. మీకు దమ్ముంటే కొత్తగా సినిమా తీయండి. అది కొత్త డైరెక్టర్ గా మీ ఒపీనియన్ ఏంటి? పిల్లోని అదే ఉంది కానీ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మీరే అనుకుంటున్నారో చెప్పండి. సినిమా ఫంక్షనింగ్ సరిగా లేదండి. ఐదర్ హీరో చేతిలో అయినా ఉంటుంది, లేదా డైరెక్టర్ చేతిలో అయినా ఉంటుంది. ఇక్కడ కూడా హాలీవుడ్ లో లాగా ప్రొడక్షన్ వాల్యూస్ పెరగాలి. ఎవ్రీథింగ్ కంపెనీ కంట్రోల్లో ఉండాలి. కార్పొరేట్ స్టైల్లో ఉండాలి. మనీ ట్రాన్సాక్షన్ మోర్ వైట్ లో జరగాలి. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తింపు రావాలి. చాలా బాగా చెప్పారండి. హలో రా, మన సినిమా చూసావా? ఎలా ఉంది రిపోర్ట్? లేదు మావయ్య, రేపు వెళ్దాం అనుకుంటున్నాను. కానీ వెబ్సైట్లో రివ్యూ చూశాను, బాలేదు మావయ్య. ఏం బాలేదు? ఇంటర్వెల్ ఆ పిల్లని చెల్లెని రివీల్ చేయడం బాగలేదు. పోనీ సెకండ్ హాఫ్ లో అలా ఎందుకు జరిగిందా అని రీజన్ ఇవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ లో విలన్ ఎంటర్ అయ్యాక డైరెక్ట్ గా క్లైమాక్స్ వెళ్ళిపోయారు. చేజ్ లాంటిది ఏదైనా పెట్టుంటే బాగుండేది. దానికి తోడు ఆలీ కామెడీ తేలిపోయింది. నువ్వు సినిమా చూడలేదు? అవును మావయ్య. కానీ మాట్లాడుతున్నావు మావయ్య. అది సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. వై? బికాస్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కథ మొత్తం తెలుసుకుని నువ్వేంట్రా సినిమా ఎంజాయ్ చేసేది? హౌ కెన్ యు ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? అదేమన్నా రైటరా, డైరెక్టరా? రివ్యూలు రాసేవాళ్ళు అంత తెలివన్న వాళ్ళైతే రమ్మను, కథలు రాయమను. కథలుగా ఎడుస్తున్నాం ఇక్కడ. వాళ్ళు రాసేది అదో రివ్యూ రా. ఫస్ట్ హాఫ్ ఇది స్టోరీ, సెకండ్ హాఫ్ ఇది స్టోరీ, యాంగిల్ ఇవి, ట్విస్టులు ఇవి, హైలైట్స్, ఇదేరా రివ్యూ. వాళ్ళు రాయడం, మీరు నమ్మడం. రే చదువుకున్నారు, సిగ్గులేదురా మీకు? రే నువ్వు సినిమా లవర్ అయితే నా సినిమా పోస్టర్ చూడు, పాటలో విని, ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళు, లేకపోతే మానే. మీ వల్ల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది. ఈ రివ్యూలు రాసేవాళ్ళు ఓవర్సీస్ బిజినెస్ చేస్తారు తెలుసా? మా సినిమా వాళ్ళకి ఇస్తే రేటింగ్ ఒకలా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. మా దగ్గర డబ్బులు తీసుకుని రేటింగ్ ఇస్తారు తెలుసా మీకు? మీరు $8 కోసం కకృతి పడి రివ్యూలు చదువుతున్నారా, లేక సినిమా మీద ఎక్స్ట్రా క్యూరియాసిటీతో చదువుతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, వినండి. మా సినిమా పోస్టర్ చూడండి, పాటలు వినండి, ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి, లేకపోతే ఫోన్ పెట్టరా ఫోన్.